తీర్మానం చేసుకుందాం. ఈ సంవత్సరం అంతా ఎన్నో సంవత్సరాలు నువ్వు కూర్చున్నావు ఈ సంఘములో. నువ్వే వచ్చావు, నువ్వే వెళ్ళిపోతున్నావు. నేను అలా అనుకోనుంటే, ఆయన అలా అనుకోనుంటే, నేను దేవుళ్ళకి నడిపించిన ఆ వ్యక్తి అట్లా అనుకోనుంటే నువ్వు వచ్చేవాడివా? నువ్వు వచ్చేదాను మందిరంలోకి? నీ కొరకు ఎందరో వెనక ప్రార్థన చేశారు, కన్నీరు కార్చారు, నిన్ను ప్రోత్సహించారు. ఒక మాట వేస్తున్నా నీకు, నేను నీ ఒళ్ళో వేసి పంపుతా. నన్ను ఒక వ్యక్తి వాక్యం చెప్పకపోతే నువ్వు ప్రభులోకి వచ్చేవని కాదు, నేను కొట్టకు రాకపోతే నువ్వు ప్రభులోకి వచ్చేదానివి కాదు. నన్ను నడిపించడానికి ఎవరినో వాడుకున్నాడు, నన్ను వాడుకున్నాడు. ఈరోజు నీ వంతు వచ్చింది, నీ వంతు వచ్చింది. మందిరానికి ఇచ్చావు, సహకరించావు, ప్రార్థన చేసావు. కానీ ఈరోజు నశించిపోతున్న ఆత్మలు ఎందరో మన కళ్ళ ముందున్నారు. ఎందరో యవనస్తులు పాడైపోయారు. వారు గుచ్చిన చింత, వారు గుచ్చిన దిగులు మన గుండెల్లో ఉండాలి. అవునండి. ఇప్పుడు తమ్ముడు వాక్యం చెప్పాడు కదా, మీరు నమ్ముతారు ఒక మాట. అతను నన్ను అన్న మాట ఏం తెలుసా? అతను నాకు చెప్పలేదు. నాతో ఓ రోజు మీటింగ్లో నేను వాక్యం చెప్తానికి వెళ్తే, నాకంటే ముందు సాక్ష్యం చెప్తా ఆయన అన్నాడు కదా, నా వెనక ఏళ్ళు చూపించి మా ఇంటికి సారికి వస్తూ ఉంటే వీడికేం పని బాట్లేదా అనుకున్నాను. కానీ నా కోసం తీసుకొచ్చాడు, నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడు. సారికి ఆయన మా ఇంటికి వస్తూ ఉంటే నన్ను నా వైపు చూస్తూ, పెద్ద సభలో నేను వాక్యం చెప్పాలి, నా ముందు సాక్ష్యం చెప్పాలి. తమ్ముడు ఇప్పుడు చెప్పి వెళ్ళిపోయిన అబ్బాయి ఆయన అన్నాడు, సారికి ఆయన మా ఇంటికి వస్తూ ఉంటే, నేను ఇంటర్మీడియట్ చదువుతున్న దినాల్లో, వీడికి ఏం పని లేదా? వాళ్ళమ్మ నాన్న మన చర్చికి వచ్చేవాళ్ళు, నాకంటే ముందు ఆయనకు భోజనం పెడతారు, వీడికి ఏం పని లేదా అనుకున్నాను. ఆ తర్వాత అర్థమైంది, నా కోసం అన్నం దేవుడు తీసుకొచ్చాడని. తర్వాత సాక్ష్యం చెప్పాడు. ఒకవేళ నువ్వు అలాంటి సాక్ష్యం ఒక్కరి ద్వారానే సంపాదించకపోతే, తమ్ముడు సెల్ ఫోన్ పక్కన పెట్టమ్మా, ఒక్క సాక్ష్యముగా నువ్వు సంపాదించకపోతే మన ద్వారా దేవుడు ఏమీ సంతోషపడు.